హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావర్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ మరి జైపూర్లో అనేది జరుగుతుంది. ఎవరి టాస్ గెలుస్తుందో వాళ్ళైతే ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది ఎంచుకుని ఖచ్చితంగా సరే 200+ కానీ కొట్టారంటే చాలా వరకు కూడా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంది. వెరీ వెరీ వండర్ఫుల్ మ్యాచ్ గానే మరి చెప్పాలి. విరిజట్లకు కూడా మరి ఢిల్లీకి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఐపీఎల్లో బోని కొట్టాలి, కొట్టకపోతే కొంచెం అయితే మరి సపోర్టింగ్ అనేది అయితే మరి కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఆత్మవిశ్వాసంతో ఆడవలసిన పరిస్థితి అయితే పంతశాన అయితే ఉంది. మరి మొత్తం మీద పిచ్ మరి టాస్ అనేది చాలా చాలా కీలకంగా మరి అయితే మారచ్చు అనేది మనం చెప్పాలి. మరి మొత్తం మీద బలబలలో చూసుకున్న ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మనం వీడియోకి 100 లైక్స్ అనేది ఇవ్వండి. 100 లైక్స్ అనేది ఇస్తే మంచి సపోర్టింగ్ అనేది అయితే ఉంటుంది. అయితే ఒకసారి బలబలలో చూసుకున్నా రాజస్థాన్ బలం చూసుకున్నా బట్లర్ కానీ యశస్వి జైస్వాల్ కానీ పర్వాలేదు అనేది చెప్పచ్చు. సంజు అయితే మొన్నటిసారి మరి 82 పరుగులు అనేది చేయడం కూడా జరిగింది. పరాగ్ అయితే మళ్ళీ విజృంభించాడని చెప్పాలి. ఇలాగే విజృంభించాలి. రాజస్థాన్ మిడిల్ ఆర్లో కానీ మరి ఓపెనర్ నుండి కానీ బాగానే రాణిస్తున్నారనేది మనం చెప్పాలి. మరి ఇటు బౌలింగ్లో చూసుకున్న అశ్విన్ నుండి కానీ చాల్ నుండి కానీ బోల్ట్ నుండి కానీ మొత్తం మీద వీళ్ళందరూ కూడా బాగానే పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. కొంచెం బాగా వస్తే చాలా మంచిది అనేది చెప్పచ్చు. మరి బోల్ట్ అనేది చెప్పట్లేదు, విజృంభించేడు అంటే వికెట్లు అనేది టక్ పవర్ ప్లేలోనైతే ఎక్కువగా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అశ్విన్ అయితే మిడిల్ ఆర్డర్లో అనేది విజృంభించాడు అంటే చాలా వరకు కూడా వికెట్లు అనేది పడతాయి. మరి చాల్ అయితే ఫామ్ అనేది చూసుకోవాలి. మరి ఎక్కువగా రన్స్ అనేది ఇస్తున్నాడు, మరి లేకపోతే చాలా చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంది. మరి మిడిల్ ఆర్డర్లో లాస్ట్ టచ్ అనేది అడ్మైర్ అనేది మరి బాగా ఇస్తే చాలా చాలా బెటర్గా నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఇక్కడ డీసీ చూసుకున్నా సరే డీసీ వచ్చేస్తే ఫస్ట్ నుండి కానీ వార్నర్ నుండి కానీ ఫామ్ అనేది కంటిన్యూగా రావాలి. మరి మార్సల్ నుండి అయితే బౌలింగ్లో అయితే చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎక్కువగా మనకైతే కనిపిస్తున్నాయి. పోప్ కానీ పంత్ కానీ వీళ్ళందరూ కూడా ఫామ్ అనేది వస్తే చాలా మంచిది. రిక్కీ భూవీ అయితే మరి ఫామ్ అనేది చూసుకోవాలి. పటేల్ నుండి కానీ అటు బౌలింగ్లో హనుమంత్ నుండి కానీ మరి శర్మ నుండి కానీ వీళ్ళందరూ కూడా ఫామ్ అనేది వస్తే చాలా మంచిది. సుదీప్ నుండి కానీ హనుమంత్ నుండి కానీ అందరూ కూడా బాగానే మొన్న అయితే పర్ఫార్మెన్స్ అనేది వచ్చినా సరే మరి లోపాలు అనేది ఉన్నాయి, అదైతే ప్లస్ చేసుకుంటే చాలా మంచిది. మరి అటు బ్యాటింగ్లో కానీ అటు బౌలింగ్లో కానీ కొంచెం అయితే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మిడిల్ ఆర్డర్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ ఎక్కువగా రన్స్ ఇవ్వకుండా మరి వికెట్లు అనేది తీస్తే చాలా మంచిది. మరి విజట్లు చూసుకున్న రికార్డులో చూసుకున్నా మరి 27 మ్యాచ్లు అనేది జరిగాయని చెప్పాలి. అటు 13 అటు 14 మరి అయితే ఉంది. ఈక్వల్గా ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది. విజట్లకు కూడాను మరి 50-50 ఛాన్స్ అనేది ఉన్నాయి. మరి గెలుపు మాత్రం నాకు తెలిసినంత వరకు మరి రాజస్థాన్కి ఎక్కువ ఛాన్స్ అనేది ఉందని నాకైతే అనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. మరి మీ సనగా